బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, ట్రస్ట్ సభ్యులకు, ఇప్పుడు వేదికను అలంకరించినటువంటి మాస్టర్ రామరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి రామరెడ్డి గారి సతీమణికి అందరికీ కూడా ఇక్కడ వీక్షిస్తున్నటువంటి టీవీలో వీక్షిస్తున్న మిత్రులకు, ఇక్కడ ఆసీనులైనటువంటి వారందరికీ కూడా జాన సుమాంజలి ఘటిస్తూ, నా పేరు నిర్మలాదేవి మాకం. నేను వ్యక్తిగతంగా నేను ఒక లెక్చరర్గా పనిచేస్తూ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో యూనివర్సిటీలో కూడా ఎన్ని విషయాలలోనో ముందుండి ఆర్గనైజ్ చేస్తూ ఉండేదాన్ని. అయితే 2000 సంవత్సరంలో పత్రికారి సోదరి షికాగోలో ఉండేవారు, మేడం సుధా కోడూరి గారు. ఆవిడ ద్వారా జ్ఞాన పరిచయం ఏర్పడింది. అయితే అప్పుడు నాకు కలిగిన భావన ఏంటంటే, నేను మారం శివప్రసాద్ గారు ఇద్దరము కూడా ఓల్డ్ వాసవి నగర్ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళము. అయితే ఎవరిని నేను కదిలించినా కూడా పత్రికారు తెలియలేదని చెప్తుంటారు. అంటే ఇది 23 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు రకరకాల టెక్నిక్స్ ద్వారా నేను ఈ ధ్యానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, చిన్నపిల్లలకే ధ్యానాన్ని పరిచయం చేయడం. ఆ రోజులలో మరి మా ఇంట్లో అందరికేమీ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నేను ధ్యానాన్ని బోధించడం. అయితే ఆ రోజులలో మా అత్తగారు కూడా అమెరికాలో ఉన్నారు, అత్తమ్మ మేలో వస్తున్నారంటే నేను ఫిబ్రవరి నుంచే నాకు ఈ ధ్యానాన్ని ప్రచారం చేయడానికి ఒక బలమైన వ్యక్తి నాకు తోడుండాలి అని సంకల్ప శక్తి తెలియకుండానే సంకల్పం చేయడం మొదలుపెట్టాను. మారం శివప్రసాద్ గారు మరి మురళి గారని అల్వాల్ మాస్టర్ తీసుకొని మారం శివప్రసాద్ గారిని మా ఇంటికి తీసుకొచ్చి, వీరికి ఒక ఇల్లు కావాలంటే ఆయన వ్యాపారం పెట్టుకుంటున్నారు, ఈయన ఒక పిరమిడ్ మాస్టర్ అమ్మ అంటే, ఫస్ట్ ఆయన ఏమడిగానంటే, మీకు బ్రహ్మాండమైన ఇల్లు చూపిస్తాను, మరి దాంట్లో మెడిటేషన్ క్లాసులు పెడతారా, నేను చేసేటువంటి ఈ ధ్యాన కార్యక్రమాలను నాకు తోడుంటారా అంటే 100% చేస్తానమ్మా అని చెప్పారు ఆయన. వెంటనే ఆయనకు అదే నిమిషంలో నేను నాకు తెలిసిన పర్చేసుల దగ్గరికి వెళ్ళి ఇల్లు చూపించడం, ఆ తర్వాత ఆయన అక్కడ రావడం, పత్రికారిని పిలిచి 70 మందితో వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్. ఆ తర్వాత ఏం చేసామంటే, అప్పుడు సిటీలో కూడా ఎక్కువ మూమెంట్ లేదు, దాంతో వారం రోజులు సప్తాహాలు మేము 2000 సంవత్సరం, 2001, 2002, 2003, ఆ తర్వాత 2004లో కూడా నేను మరి విజయభాస్కర్ రెడ్డి గారి వైఫ్ నీర్జా మేడం, బాబుమోహన్ గారి వైఫ్ మన ఇందిరా మేడం గారు, విజయలక్ష్మి గారు, మొత్తం మందిమి, మెగా మురళి గారు, రాహుల్ అంజయ్ గారు, ఇలా అందరం కలిసి దాన్ని అత్యద్భుతంగా సక్సెస్ చేసి మరి ఇంత పెద్ద ఈవెంట్ చేశాము, ఇంకా సప్తాహాలు అక్కర్లేదు అనుకున్న రోజులలో ఒక 2005లో పెట్టకపోతే ధ్యానమిత్రులంతా లేదు లేదు మాకు సప్తాహాలు కావాలంటే మళ్ళీ 2006, 2007లో కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంలోనే సంకల్ప శక్తి గురించి ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. 2003లో పత్రికారు ఒక డేట్ ఇచ్చి మరి లలిత కళా తోరణంలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయమని చెప్తే, 2003లో ఒక పెద్ద కార్యక్రమం చేయమని పత్రికారు లలిత కళా తోరణంలో చేయమని చెప్తే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డైరెక్ట్గా మా సభ్యులందరినీ, మా వాసవి నగర్ సభ్యులందరినీ తీసుకొని వెళ్తే అక్కడ మొత్తం గేట్స్ క్లోజ్ చేసి క్లీన్ అండ్ గ్రీన్ అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి సెక్రటరీ నాకు తెలియడం మూలంగా ఆయన నువ్వు ఫోన్ చేసి, సార్ మేము ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తామనగానే నన్ను ఇంకో మాస్టర్ని లోపలికి పోనిచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 మందితో మేము సంకల్ప ధ్యానం చేయదలుచుకున్నామంటే, 1,00,000 మందిని ఎక్కడ కూర్చోబెడతావమ్మా అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుంటారు, ఇక్కడ ఒక 4-5 వేల మంది కూర్చుంటారు సార్ అని చెప్పేసి ఆ రకంగా సిటీలో ఒక ఒరవడిని తీసుకొని రావడం. ఆ తర్వాత 2007లో మరి ఇక్కడ కైలాసపురిలో మేము ఈ యొక్క పిరమిడ్ కట్టే విషయంలో కూడా నన్ను ట్రస్ట్ సభ్యురాలుగా తీసుకున్నప్పుడు నేను ప్రతి ఒక్కళ్ళకు వెళ్ళి ఈ పిరమిడ్ యొక్క ఆవశ్యకతను చెప్పడం, దాని ద్వారా పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహకారంతో మేము పిరమిడ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అంటే పత్రికారు నాకేదైతే ఇచ్చారో ఆ టాస్క్లన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. 2007లో ఇది, 2014లో అన్నదానం ట్రస్ట్ ఏర్పాటు చేస్తే 2018 వరకు కొనసాగించిన తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, మనకు ఒకే ట్రస్ట్లో అన్నదాన విభాగాన్ని ఏర్పాటు చేసి దాని మీదనే ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వారి సూచన మేరకు అందరం కలిసి
ఆ యొక్క మెయిన్ ట్రస్ట్ ద్వారా పనిచేస్తూ ఉన్నాము. ఆ తర్వాత 2012లో పత్రి గారు అమెరికా లాస్ ఏంజలస్ వెళ్తే అక్కడ ఆయనకు ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే పత్రి గారు ఆ రోజే అన్నారు, యు ఆర్ ఏ గ్లోబల్ మాస్టర్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత న్యూటన్ గారు క్లాసులు అరేంజ్ చేయడం జరిగింది. ఈ రకంగా ధ్యాన శిక్షణ చేస్తూ ఉన్న సందర్భంలో పత్రి గారు 2018లో మీరు కైలాసపురిలో తర్వాత చేద్దురు, ఇప్పుడు మాత్రం పని లేదు మీకు, మీరు ఇప్పుడు అమెరికాలో చేయాల్సిన పని ఉంది, ఆ తర్వాత కైలాసపురిలో చేద్దురు అని అంటే మళ్ళీ నేను అమెరికాలో జూమ్ సెషన్స్ నిర్వహిస్తూ వచ్చాను. అక్కడ ఉండేటువంటి సునీత మేడం సహకారంతో మేము దాదాపు 9-10 స్టేట్స్ వాళ్ళందరూ కూడా జూమ్లో అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళే కాక ఆస్ట్రేలియా నుంచి, ఐర్లాండ్ నుంచి, దుబాయ్ నుంచి, ఎన్నో ప్లేసెస్ నుంచి, అమెరికాలోని పలు ప్రదేశాల నుంచి అటెండ్ అవుతున్నారు. ఈ రకంగా నిరవధికంగా దాదాపు ఒక 80 మంది మాస్టర్స్ యొక్క ప్రవచనాలు నేను అక్కడ ఇప్పించడం అనేది జరిగిందనమాట. దాంట్లో సందర్భంగా ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు శక్తి స్థల్కు పనిచేయమని సూచించగానే నేను ఆనందంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే మహాయోగుల సమాధుల దగ్గర కూర్చొని ధ్యానం చేసినట్లయితే వారి యొక్క సంకల్ప శక్తి ఇనుమడిస్తుంది, వారికి ఏం కావాలో దొరుకుతుంది, ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. మరి ఆ రోజు షిరిడి సాయిబాబాతో మనం ఉన్నామో లేమో తెలియదు. ఈ రోజున మరి పత్రిజీ ఒక మహాయోగి, ఆయన ఒక 40 సంవత్సరాలలో 76లో నేర్చుకున్నారు, 79లో ధ్యాన ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్స్ ఏర్పరిచారు, ధ్యానుల్ని చేశారు. మరి ఇంత చేసినటువంటి ఒక సంకల్పంతో సారిపోయినప్పుడు మనందరం సంకల్పాలు జోడిస్తే అద్భుతాలు సృష్టించగలుగుతాం మాస్టర్స్. కనుక మనందరం కూడా ఒక్క శక్తిస్థలి అని కాదు, ఏదని కాదు, మనకు పూర్తి ఈ యొక్క ఇది డెవలప్మెంట్ కావాలి అంటే అన్నదానం కావాలి, వసతి కావాలి, శక్తిస్థల్ కావాలి. ప్రతి ఒక్క దానికి నేను నా యొక్క సహకారాన్ని ఇస్తాను, అద్భుతంగా వర్క్ చేస్తానని మన విజయభాస్కర్ రెడ్డి గారికి మిగతా సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.